ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు భవనాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి శాసనసభ్యుడు ఉగ్ర నరసింహారెడ్డి, కనిగిరిలో కంచెర్లవాలిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి స్వామి, శాసనసభ్యుడు ఉగ్ర నరసింహారెడ్డి. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. కలలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కలలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కదలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు. అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా. పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె. ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే. కదలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కడుపులో పాతాళ గంగలుబుకుతున్న వీడు, భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు.
కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది, అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. భూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో పీసీపల్లి మండలంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ నిధులు దేవస్థరావడంలో మన శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి చొరవని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 8 నెలలు కూడా పూర్తి కాకముందే 2 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లని నిర్మించి ప్రారంభించుకోవడం అభినందించదగ్గ విషయం. ఆ గ్రామాల్లో ఎస్సీలు వాళ్ళ అప్రోచ్ రోడ్లు వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా కాలం మేము గ్రామాలకు వచ్చి 70-80 సంవత్సరాల తర్వాత మా ప్రాంతాల్లో ఈ రోడ్లు రావడం అనేది వాళ్ళ యొక్క ఆనందాన్ని చూస్తుంటే ఇదే ఉత్సాహంతో నియోజకవర్గం మొత్తం కూడా పూర్తి చేసే విధంగా మన ఎమ్మెల్యే గారి చొరవ ఉంది. భవనాలకు కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఈరోజు అనుకోకుండా మధ్యలో కంచర్లవారిపాలెం హై స్కూల్లో మిడ్ డే మీల్ చూద్దామని రావడం, ఇక్కడ వంట కూడా రుచిగా శుచిగా సంతృప్తికరంగా ఉంది. ఇక్కడ నేను ఎమ్మెల్యే గారి ఇద్దరం కూడా భోజనం చేయడం జరిగింది. మిడ్ డే మీల్లో కూడా మా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు.
ఆ మెనూ విషయంలో కావచ్చు, శ్రద్ధలో కావచ్చు. నేను అడిగాను ఇక్కడ ఏమన్నా ఎందువల్ల చేశారు, ఈరోజు మెనూ ప్రకారమే చేస్తామన్నారు. పిల్లలు కూడా చాలా రుచిగా ఉంటుందని చెప్పి సంతృప్తి వచ్చేసారు. ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుంటే మా విద్యాశాఖ మంత్రి యువగళం పాదయాత్రను చేపట్టి నేటికి కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతా ఉంది. మన కనిగిరి ప్రాంతంలో కూడా కొండేపి కనిగిరి ప్రాంతాల్లో కూడా వారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ఫలితమే ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన పోయి అభివృద్ధి సంక్షేమాన్ని చూసే పరిపాలన వచ్చింది. ఈ పరిపాలనలో దావోస్ నుంచి కూడా లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని రావడం జరిగింది. ఈ పెట్టుబడులు రాష్ట్రంలో రావడం జరిగింది. అంతేకాకుండా మనకి 4 లక్షల పైచిలకు ఉద్యోగాలకి కూడా మనం అవకాశాలు కల్పించిన పరిస్థితులు వచ్చాయి. విద్యారంగానికి, యువతకి, ఉపాధికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. కనిగిరి ప్రాంతంలో రిలయన్స్ కంపెనీ ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ 4000 ఎకరాల్లో మనం ప్లాంట్లు పెడతా ఉన్నాం. ఇది ఈ ప్రాంతం అన్న ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారత్ పెట్రోల్ రిఫైనరీ కూడా 1000 ఎకరాల్లో కూడా మనం తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈ కనిగిరి ప్రాంతంలో ఉగ్ర నరసింహారెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిమ్స్ కోసం ప్రయత్నం చేస్తే, పోయినసారి కూడా IIITని పామూరు ప్రాంతంలో శంకుస్థాపన చేస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది. ఇప్పుడు మళ్ళా కూడాను ఆ IIITని మనం పట్టాలెక్కించాల్సిన పరిస్థితి ఉంది. దాని ముఖ్యమంత్రి గారు కూడా, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా దీని విషయంలో ఉన్నారు. రేపు వారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు దీని మీద మనకి మంచి శుభవార్త కూడా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం ముందుకు తీసుకురావడం, మనకి ఏదైతే ఉగ్ర నరసింహారెడ్డి పాదయాత్ర తీసుకొని వచ్చారు కొన్ని రోజున, ఈ రైల్వే ట్రాక్ విషయంలో కానీ ఇవన్నీ కూడా పురోగతి రావటం, రోడ్లు కూడా రావటం, మన ఎన్డీఏ ప్రభుత్వం చొరవ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల పార్టీల ప్రభుత్వం యొక్క చొరవతో ముందుకెళ్తున్నాం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మధ్యాహ్న భోజన పథకం చాలా సంతృప్తికరంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. పిలుస్తోంది నీ పుణ్యభూమి, పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే